ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా నవంబర్ 13, 14, 15వ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి వీరిపైన చెడు ప్రయోగాలు జరగబోతున్నాయి. కనుక ఈ రాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో నమ్మక ద్రోహం కూడా జరగబోతోంది. కనుక మీకు ఎలాంటి చెడు ప్రయోగాలు జరగబోతున్నాయి, ఎవరు మీ మీద చెడు ప్రయోగం చేయబోతున్నారో, మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అలాగే నమ్మక ద్రోహం ఎవరి మీద మీకు రాబోతోంది, అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కన్యా రాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కన్యా రాశి గురించి మాట్లాడుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతనిస్తారు. అలాగే జీవితాన్ని చాలా క్రమబద్ధంగా, శుభ్రంగా, శాంతంగా నడిపించేవారు. వీరి మనసులో ఒక చిన్న విషయమైనా గందరగోళంగా ఉండటం వీరికైతే నచ్చదు. ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలనే తపనైతే ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే చాలా ఉంటుంది. చిన్న తప్పు జరిగినా తమ మీద కోపం తెచ్చుకుంటారు. బయటకు శాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు మునిగిపోయి ఉంటారు. ఇక వీరి వ్యక్తిత్వం అనేది అద్భుతమైన విశ్లేషణమైన శక్తి, తీక్షణమైన మేధస్సు మరియు ఘనాత్మకమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ఈ యొక్క రాశి వారిది. ఎవరైనా సమస్య చెప్పినా వెంటనే దానికి పరిష్కారం వెతుక్కునే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిది అని చెప్పుకోవచ్చు. ఇతరులకు సహాయం చేయడం వీరికి ఇష్టం ఉంటుంది, కానీ తమ భావాలను బయట పెట్టడం మాత్రం ఇష్టపడరు. చాలా ఇంట్రోవర్ట్గా కనిపిస్తారు, కానీ మనసులో గాఢమైన భావోద్వేగాలను దాచుకొని ఉంటారు. వీరు మిత భాషలు. తమ మాటల్లో జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం వీరి లక్షణం. కానీ ఒకసారి నొప్పించబడితే ఆ వ్యక్తి పైన నమ్మకం తిరిగి పెట్టడం చాలా కష్టం. ఇక ఈ కన్యా రాశి వారు వాస్తవికతను బాగా అర్థం చేసుకుంటారు. కలలో కాకుండా వాస్తవంలో ఎలా జీవించాలో తెలిసిన జాతకం ఈ యొక్క రాశి వారిది. ఇక వీరి జీవిత లక్ష్యం క్రమ పరిపూర్ణత. చిన్న విషయాలు కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒక పువ్వు ఎండిపోత కూడా ఎందుకు ఎండిపోయింది అని ఆలోచించే రాశి ఇది. ప్రతి విషయంలో ప్రాక్టికల్గా ఆలోచన కలిగి ఉండటం వల్ల వీరి పెద్ద బలం. వీరు ఎప్పుడు సహాయం వృధా చెయ్యరన్నమాట. తమ పనులు పూర్తి చేయకపోతే తాము సంతోషపడలేరు. ఇతరులు తప్పు చేసినా వీరే సైలెంట్గా ఉంటారు, కానీ తాము తప్పు చేయకూడదన్న భయంతో ఎక్కువగా ఒత్తిడితో లోనవుతూ ఉంటారు. జీవితంలో డిసిప్లిన్ అనే పదాన్ని వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఉదయం లేవడం, పనులు పూర్తి చేయడం, ఆహారం, ఆరోగ్యం అన్నీ కూడా టైం టేబుల్ విషయంలో మాత్రం వీరు అన్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క ఏ పనులైనా క్రమం తప్పకుండా పనులు చేసుకోవడం వీరి యొక్క వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. అయితే ఒక కన్యా రాశి వారి వృత్తి విషయానికి వస్తే వీరు అద్భుతమైన ప్రణాళిక నిపుణులు. ఎక్కడ తప్పు జరుగుతుందో ముందే గమనించి సరిదిద్దగలగడం వీరి ప్రత్యేకత. అందుకే వీరు డాక్టర్, ఇంజనీరింగ్, ఇలా టీచర్, ఎడిటర్ లేదా సాఫ్ట్వేర్ లాంటి పనుల్లో బాగా రాణిస్తూ ఉంటారు. ఈ యొక్క కన్యా రాశి వారు వీరి లోకం మీద చాలా పద్ధతిగా ఉంటారు. కల్పనలు కాదు, లాజిక్ వీరు మాత్రమే. ఈ యొక్క రాశి వారు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్గా మారుతారు. అంటే వీరు వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అనుకోరు, కాకపోతే బాగా ఇంప్రెస్ చేస్తారు ఎదుటి వాళ్ళని. ఎందుకంటే వీరి జీవితంలో కష్టానికి భయపడరు. ఏదైనా పని చేయాలంటే మొత్తం మనసు పెట్టయితే చేస్తూ ఉంటారు. ఏదో అలా చేశాంలే అని పని అలా ఉండరు. ఏదైనా ఒకసారి స్టార్ట్ చేశారంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారని చెప్పుకోవచ్చు. అయితే ఇక కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, కానీ ఈగో మాత్రం తక్కువ. వీరు ఇతరుల మీద దయ చూపిస్తారు, కానీ అదే సమయంలో డిసిప్లిన్కి విలువ ఇవ్వమని నేర్పుతారు. వీరి హృదయం బంగారంలాగా ఉంటుంది. ఎవరికి ఏ సహాయం కోరితే వెంటనే చేతనైంది చేస్తూ ఉంటారు, కానీ అప్రిసియేషన్ని కోరుకోరు.
తమ పనికి ప్రశంస రాకపోయినా తమలో సంతోషంగా ఉంటారు వీరు. వీరి జీవితం ఎక్కువగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక నిన్నటి రోజు నేడు చాలా బెటర్గా ఉండాలి నిన్నటి కంటే అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరిని వీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు డే బై డే. ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ వీరు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారు. కనుక వీరికి ఎవరు కూడా సహాయం చేస్తారు అని అనుకోకండి, అందరూ సహాయం చేస్తారు. వీరికి ఏదైనా ఆపద వచ్చిందంటే ఎలాంటి సహాయమైనా వీరికి ఎవరు కూడా ముందుకు రారు, వీరికి చెయ్యరు. అయినా పర్లేదని వీరి యొక్క సమస్యలు వచ్చినా వీరే ముందడుగు వేసి వారి యొక్క సమస్యలను అనేది తొలగించుకుంటారు. అంత శక్తి సామర్థ్యాలు వీరికి చాలా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరి యొక్క నిర్ణయాలు చాలా బలంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా విజయవంతంగా ఏదైనా పని కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వీరి నిర్ణయాలు అలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికైతే ఇలాంటి వ్యక్తిత్వం అనేది కలిగి ఉంటుంది. అలాగే వీరు ప్రపంచం కొంచెం మంచిగా మారాలని కొన్నిసార్లు ఈ ఆలోచన వల్ల ఒంటరితనం కూడా వీరు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అదే వీరి బలం కూడా. ఎందుకంటే ఒంటరిగా ఉండటం ద్వారా వీరు తాము ఎవరు వీరు అనేది తెలుసుకుంటారు. ఇక ఈ రాశి వారు ఇతరుల జీవితంలో వెలుగులు నింపాలని చూస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే వారిలో జీవితంలో చీకటి తొలగించి వెలుగును నింపాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అంటే వీరి వంతు వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వీరికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఉంటుంది. ఇక శత్రువుల సంఖ్యలో వీరికి కొంచెం ఈ రోజున అనుకూలంగా ఉండటం లేదని అలా చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి వారికి నవంబర్ 13, 11, 12, 13 తేదీల రోజులో చూసుకుంటే, అంటే 12, 13, 14వ రోజులో చూసుకుంటే శత్రువులు మీ పతనాన్ని కోరుకొని మీపై చెడు ప్రయోగాలు చేయబోతున్నారు. అంటే మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని, ఉన్నత స్థితికి చేరుకోవాలని చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కారణాల వల్ల కొంతమంది శత్రువులు మీ మీద ఇలాంటి ప్రయోగాలు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎంతగానో నమ్మే మీ మిత్రులు కావచ్చు, మీ బంధువులు కూడా మీపై చెడు దృష్టితో చూస్తూ మిమ్మల్ని దెబ్బ తీయాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కనుక ఈ యొక్క రాశి వారు కొన్ని చెడు ప్రయోగాల వల్ల కొన్ని మీకు సమస్యలు రావటం, కొన్నింటికి దూరం అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తిగా అవగాహన అనేది మీకు ఖచ్చితంగా రావాలి. లేదంటే మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, లేదా మీరు మంచి గోల్ని రీచ్ కావడం, మీ యొక్క మంచి స్థాయిని కొందరు చూసి ఓర్వలేని వ్యక్తులు ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారు ఈ 12, 13, 14 నవంబర్ తేదీల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఎక్కువగా ప్రతికూలతలని కాకుండా అనుకూలతలని పొందాలి అంటే వీరు ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లేదంటే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం, లేదంటే ఇష్ట దైవారాధన చేయడం, అంతేకాకుండా నిత్య దీపారాధన చేయడం వల్ల వీరి జీవితంలో ఉన్న చీకటి అనేది పారద్రోలి ఖచ్చితంగా వెలుగును నింపుతాడు ఆ భగవంతుడు. అంతేకాకుండా వీరికి నచ్చినంతగా దేవుని మీద ఎక్కువగా ధ్యాస పెట్టండి. మీకు గుర్తుకొచ్చినప్పుడు, లేదంటే మీకు వీలైనంత సమయాన్ని దేవుడి మీద వెచ్చించండి. దేవుణ్ణి స్మరించడం కోసం, లేదంటే దేవుణ్ణి తలుచుకుంటూ మీరు ఏదైనా పాటలు పాడటం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల మీరు ఎక్కువగా దేవుని ధ్యాసలో అనేది ఉంటే ఎక్కువగా కోపం చూపించడం, ఎక్కువగా వేరే వాళ్ళతో కోపంగా వచ్చినట్టుగా మాట్లాడడం అలాంటివి జరగవు. కాబట్టి పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మీరు పశుపక్షాదులకు, మూగజీవాలకు తినడానికి ఆహారం, అలాగే తాగడానికి నీరుని ఏర్పాటు చేసినట్లయితే కనుక మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీకు ఈ జన్మలో అన్ని శుభ ఫలితాలు, శుభ పరిణామాలు ఎదురవుతాయని కూడా చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి. మరీ ముఖ్యంగా నవంబర్ 13, 14, 15వ తేదీల రోజున కన్యా రాశి వారికి ఎలాంటి న్యూస్ వినబోతున్నారు, అలాగే ఎలాంటి విషయాలు తెలుసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.